ప్రతి వారం టాప్ బిజినెస్ న్యూస్ తో పాటు స్టాక్ మార్కెట్లపై కంప్లీట్ అనాలిసిస్ అందించే టీవీ5 బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన పారిశ్రామిక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో పాటు రియల్ రంగం వృద్ధి చెందుతోందని క్రెడై తెలంగాణ చైర్మన్ ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సవయా కన్వెన్షన్ సెంటర్లో క్రెడై తెలంగాణ 2025-2027 సంవత్సరాలకు గాను నూతన నిర్వహణ బృందం ప్రమాణ స్వీకారం చేసింది. క్రెడై తెలంగాణ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రెడ్డి, అధ్యక్షుడిగా కె ఇంద్రసేన్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్టులతో పాటు జిల్లాల అభివృద్ధి వల్ల నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ చాప్టర్ ఇది న్యూ టర్మ్ స్టార్ట్ చేశాము. మరి మా మెయిన్ ఏమేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మన 6లో ఉన్న టౌన్స్ ఏవైతున్నాయో ఆ టౌన్స్ ప్రాపర్ డెవలప్మెంట్ జరుగుతలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ కరెక్ట్ లేవు. దాంతో విలేజ్లోంచి, మండల్ హెడ్ క్వార్టర్స్లోంచి, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మొత్తం అందరూ హైదరాబాద్కు మైగ్రేట్ అవుతూ వస్తున్నారు. మరి ఇట్లా మైగ్రేట్ అవుతూ వచ్చేప్పటికి ఏమవుతుంది, హైదరాబాద్ మీద మనకు ట్రెమెండస్ ప్రెషర్ వస్తుంది. ఏదైతే మనకు పాపులేషన్ ప్రెషర్ వస్తుంది, దాంతో మన గవర్నమెంట్ లక్షల కోట్లు దగ్గర ఖర్చు పెట్టేస్తున్నారు. మరి దీనికన్నా ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో, ఇక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ చేస్తున్నామో, దీంట్లో ఒక 30%, 40% పార్ట్ను మన డిస్టిక్ టౌన్స్ మీద మనం స్పెండ్ చేసేస్తే మరి అక్కడ ప్రాపర్ యాంబియన్స్, ప్రాపర్ ఎన్విరాన్మెంటు, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. దాంతో ఎక్కడి పాపులేషన్ అక్కడ ఆగిపోవడానికి స్కోప్ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుతున్నది. మరి ఆ టౌన్స్ కూడా బాగుంటాయి. అదర్వైజ్ ఇప్పుడు చెప్పాలంటే మీరు ఆ టౌన్స్ను మన మీరందరూ కూడా ఐ హోప్ మీరందరూ కూడా అక్కడి నుంచి మోస్ట్లీ మన తెలంగాణ స్టేట్స్ నుంచే ఉంటారు, మన డిస్ట్రిక్ట్ ఉంటారు. అక్కడ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, ఏ టౌన్ కానివ్వండి, లాస్ట్ 15 yearsలో మనం ఏం పెద్ద డెవలప్మెంట్ చూడలేదు. అక్కడ ఏం జరిగింది ఏం లేదు. మరి ఇంత తెలంగాణలో ఏదైతే ఇంత ఫండ్స్ వస్తున్నాయో, మన రెవెన్యూ జనరేట్ అవుతున్నది. దీంట్లోంచి ఎంత పర్సెంటేజ్ జనరేషన్ మనం ఫండ్స్ని మనం యాక్చువల్లీ టౌన్స్ మీద యూజ్ చేస్తున్నామో, మరి అక్కడ డెవలప్ చేస్తున్నామో, మరి అట్లా డెవలప్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. అక్కడ మంచి ప్రాపర్ డెవలపర్స్ ఉంటారు. మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్ వస్తుంది. మరి ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అప్పుడు న్యాచురల్ అక్కడ కూడా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనము అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ డెవలప్ చేయించాలి, ఎక్కడైతే అక్కడ లోకల్ లీడర్షిప్ కానివ్వండి, మరి లేదంటే మన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, మనం వాటిని రిప్రజెంట్ చేసేసి మన ఈ టౌన్స్ను ఏ విధంగా డెవలప్ చేయాలి, డిస్ట్రిక్ట్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, అర్బన్ సైడ్, బికాజ్ రూరల్ సైడ్ అంటే అగ్రికల్చర్ సైడ్ మేము మాట్లాడము, బట్ మనం ప్యూర్లీ అర్బన్ డెవలప్మెంట్ సైడ్ ఏ విధంగా వర్క్ చేయాలని చెప్పేసి మేము ఆ మిషన్తో వర్క్ చేయాలనుకుంటున్నాము. మరి సేమ్ టైం ఏంటంటే మనకు వేరియస్ అఫీషియల్స్, వేరియస్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. మీకు మెగా డెవలపర్స్, మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మరి వాటి నామ్స్ తీసుకెళ్ళిపోయి మనం టౌన్స్లో స్మాల్ డెవలపర్స్ స్మాల్ ప్రాజెక్ట్స్ మీద ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి అక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఈ గెట్టింగ్ ద అప్రూవల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీఆర్ జస్ట్ థింకింగ్ ఏంటంటే మనకు ఈ బిల్డింగ్ బైలాస్ లేదంటే నామ్స్ కూడా మనకు ఈ టౌన్స్కు సంథింగ్ డిఫరెంట్ నామ్స్ క్రియేట్ చేస్తూ వారికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కానివ్వండి, వారికి కావాల్సిన క్లియరెన్సే కానివ్వండి, వాటిని ఇంకా ఈజీ చేయాలి. నైపుణ్యాలు పెంపొందించుకుంటే యువత సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా అన్నారు. టాస్క్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు కళాశాలల విద్యార్థులను నైపుణ్యం పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన అరోజాన్ గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు డిగ్రీలు తీసుకుంటున్నా వారిలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆయన అన్నారు. అరోజాన్ లాంటి స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏటా 1,00,000 మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు తీసుకుంటున్నా అందులో 15 నుంచి 20% మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయని, మిగతా వాళ్లకు సైతం ఉద్యోగాలు వచ్చేలా శిక్షణ ఇవ్వడమే మా లక్ష్యమని అరోజాన్ వ్యవస్థాపకుడు నామని మణిదీప్ తెలిపారు. ఇప్పటికే చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు శిక్షణ తీసుకుని సరైన మార్గనిర్దేశం లేక ఉద్యోగాలు రాని యువతకు హ్యాక్థాన్ నిర్వహించి అందులో ఎంపికైన వాళ్లకు ఉచితంగా స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని మణిదీప్ తెలిపారు. On the inauguration of Arizon Global, which is being started by the two young entrepreneurs over here today from Hyderabad itself, and in fact from district Peddapalli, Shashank and Manideep. So I congratulate them for this initiative that they have started. Today skilling is a big thing that needs to be done, and more importantly it is important for our youth to be prepared for the industry and for jobs, and that is where I compliment them today on starting Arizon Global,
which will help provide opportunities to the youth across Telangana itself to be able to achieve better heights through good job opportunities. I congratulate them, their parents and everyone else involved with this Arizon Global Center. So basically, why Arizon Global? There are lakhs and lakhs of students are graduating every year basically. But dantlo, most of the people ever can idea unte, hardly 10 or 15% of the people ki maatrame placements vastunayi. But most of the students ki ikkada అర్థమయ్యేది ఏంటిది లేకపోతే వాళ్ళు అంటే లైక్ వాళ్ళకి తెలిసింది ఏంటిదంటే ఏఐ రావడం వల్ల చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇఫ్ యూ యూజ్ ఏఐ ఇన్ అ ప్రాపర్ వే, ఏఐ కెన్ బూస్ట్ యువర్ స్కిల్స్. సో బేసికల్గా స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లేక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావట్లేదు. సో వీఆర్ హియర్ విత్ అ సొల్యూషన్. And as I've already mentioned, there are thousands and thousands of edtechs which are forming every single year here in Telangana and Andhra Pradesh basically. And there are many things, like most of the people already know, there are many things happening behind, like which are not genuinely providing the things from the students for the students basically. So మనం ఒక చిన్న స్కీమ్తో వచ్చాము. సో I feel this is a very good platform to explain it. సో బేసిక్గా మేము ఒక చిన్న అంటే లైక్ ఒక చిన్న ఐడియాతో వచ్చాము మేము ఇక్కడ. సో ఎవరైతే ఇలాంటి అదర్ ఎడిటెక్స్తోని ఫ్రాడ్ అయ్యి ఉన్నారో పీపుల్, ఓకే, అంటే లైక్ దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో ఎవరైతే ఫ్రాడ్ అయ్యి ఎవరికైతే అవుట్కమ్ రాలేదో, సో వాళ్ళందరికీ మనం ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఇండివిజువల్కి మనము ఫ్రీగా ట్రైనింగ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దట్స్ ఇట్. ఎడ్యుకేట్ అయిన గ్రాడ్యుయేట్కి జాబ్ రావాలంటే అంత ఈజీ కాదు. సో ఈ ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు, బట్ ఎంతోమంది జెన్యున్గా చేస్తున్నారు. బట్ అందులో కొంతమంది మాత్రమే ప్రాపర్గా రీచ్ అవ్వగలుగుతున్నారు స్టూడెంట్స్ని. అందులో ఆరిజాన్ గ్లోబల్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఐటీ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే 1 lakh గ్రాడ్యుయేట్స్ మినిమం బయటకు వస్తారు. ఈ 1 lakh గ్రాడ్యుయేట్స్లో అట్లీస్ట్ వీళ్ళు ఒక 10%ని ట్యాప్ చేయగలిగినా కూడా డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా కంప్లీట్గా ప్రాబ్లీ దట్ కుడ్ బి అవుట్కమ్ షుడ్ బి జాబ్ ఆర్ లేకపోతే ఆంటర్ప్రెన్యూర్ కూడా అయ్యవచ్చు. సో వీళ్ళందరికీ ఏదైతే టాలెంట్ ఉందో ఈ టాలెంట్ని ఖచ్చితంగా కూడా మన యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ యంగ్ గ్రాడ్యుయేట్స్ కోసం యూజ్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆరిజాన్ గ్లోబల్ అండ్ ద ఎంటైర్ టీమ్. ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ దిగ్గజం బైండ్ భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో బైండ్ 2వ డెలివరీ సెంటర్ను సంస్థ ఎండీ శిరీష్ కొరడా ప్రారంభించారు. ఆఫ్షోర్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, కంప్లైంట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా తమ సేవలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తమ క్లయింట్లకు అధిక నాణ్యత, అత్యాధునిక సాంకేతికత ఆధారిత ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. పన్ను సలహా, వాల్యుయేషన్, క్లయింట్ అకౌంటింగ్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమ సేవలను విస్తరిస్తున్నట్లు శిరీష్ తెలిపారు. మాకు చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడానికి. మేము ఇక్కడ వచ్చేది టాలెంట్ కోసం. హైదరాబాద్లో ఇంత టాలెంట్ ఉందని మాకు ఇప్పుడే తెలిసింది. సో అందుకే ఇప్పుడే వచ్చినాము. అండ్ ఇక్కడ మన హైదరాబాదీ టాలెంట్ కోసం కొత్త అవకాశాలతో జాబ్ ఆపర్చునిటీస్తో ఇక్కడ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. మీరందరూ ఒక వర్డ్ వినుంటారు, జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ దాని అర్థం ఏంటి? పెద్ద కంపెనీస్ ఉన్నాయి అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో, ఫుల్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నాయి. వాళ్ళ కోసం వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము ఇక్కడ కంపెనీస్ పెట్టేసి వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ నుంచి డెలివరీ చేస్తాం. దానివల్ల మా స్టూడెంట్స్కి, మన లోకల్ యూత్కి జాబ్స్ వస్తాయి, గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది, కొత్త స్కిల్స్ వస్తాయి. దానివల్ల మన భవిష్యత్తు ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, స్టూడెంట్స్కి ఏజు ఏమీ లిమిటేషన్స్ కాదు. మనసు మంచిగా ఉండాలా, కష్టపడాలా, టాలెంట్ ఉండాలా, ఇంకంతా మేము చూసుకుంటాం. స్టడీస్ కోసం ఐదర్ బీకామ్ ఆర్ ఎనీ అకౌంటింగ్ డిగ్రీ మేము చూసుకుంటాం, మేము యాక్సెప్ట్ చేస్తాం. అక్కడి నుంచి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, అక్కడి నుంచి వాళ్ళకి జాబ్స్ ఇస్తాం. ఇంగ్లీష్ కంపల్సరీ ఉందండి, 12th వరకు ఇంగ్లీష్ ఉండాలా. బట్ ఇంగ్లీష్ కొంచెం వీక్ ఉంటే పర్లేదండి, మనసు బాగుంటే అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు యుఎస్ ట్యాక్స్ సర్వీసెస్ ఉన్నాయి.
ఫ్యూచర్లో ఆడిట్ ఇంకా అడ్వైజరీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. సెంటర్స్ ఇప్పుడు బెంగళూరులో ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు హైదరాబాద్లో సెకండ్ ఆఫీస్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. గ్రోత్ ఆబ్వియస్లీ అండి 1 yearలో 170 ఎంప్లాయీస్ హైర్ చేసినాం మేము. మొమెంటం ఉంది. వీ వాంట్ కంటిన్యూ అండ్ ఆర్ ఎయిమ్ లైక్ వీ సెడ్ we want to hire about 100 maybe 1000 of employees. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై భారీగా ట్యాక్స్లు విధించారు. ఏ దేశంలో లేనంతగా 25% ట్యాక్స్లు, పెనాల్టీలు విధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చూపుకున్నారు. మునిగిపోయే ఎకానమీ అంటూ రష్యా భారత్పై నిందలు వేశారు. క్రూడ్ ఆయిల్, వెపన్స్ లాంటి అంశాల్లో భారత్ రష్యాతో కలిసి ముందుకు వెళ్తుండడంతో ట్రంప్ భారత్పై భారీ టారిఫ్లు విధించినట్లు మార్కెట్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, రష్యాల మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం ఎఫెక్ట్ భారత్పై పడుతోంది. అసలు భారత్పై ట్రంప్ ఇంతలా ట్యాక్స్లు విధించడానికి కారణాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా చెప్పుకుంటుంది అమెరికా. వరల్డ్కే పెద్దన్నని అని చెప్పుకుంటారు ట్రంప్. కానీ ఆ పెద్దరికం, హుందాతనం ట్రంప్లో ఏమాత్రం కనిపించడం లేదు. మోదీ తనకు అత్యంత ప్రియమిత్రుడు అంటూనే ఇంకోవైపు ట్యాక్సులు వడ్డిస్తున్నారు. భారతదేశం తమ దేశ ఉత్పత్తులపై అత్యధిక ట్యాక్సులు విధిస్తోందనేది ట్రంప్ మాట. అందుకే తాము కూడా భారత్పై 25% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించి ట్రంపరితనాన్ని చాటుకున్నారు. అంతేకాదు పెనాల్టీలు కూడా ఉంటాయని హెచ్చరించారు. మరి ఇప్పటికే అమలు చేస్తున్న 10% ట్యాక్సులకు మరో 25% అదనంగా విధిస్తున్నారా, లేక మొత్తం 25% విధిస్తున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచే అమల్లోకి రానుంది. మరి వీటి ప్రభావం మన వ్యాపారాలపై ఏ మేరకు పడనుంది? వీటిపై మన కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రభావం పడకుండా చూస్తున్నట్లు మోదీ సర్కారు వెల్లడించింది. ట్రంప్ నిర్ణయం భారత్లోని వివిధ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ పై ఎఫెక్ట్ ఉండనుంది. అమెరికా మార్కెట్లో భారత జనరిక్ మందులు, ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్, బయోటెక్నాలజీ ఉత్పత్తుల బిజినెస్ దాదాపు $9 బిలియన్. డాక్టర్లు రాసే 5 ప్రిస్క్రిప్షన్లలో 4 భారతదేశానికి చెందిన జనరిక్ మందులే ఉంటాయంటే మన దేశ ఫార్మా ఉత్పత్తుల విలువను అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం 25% ట్యాక్సులు విధించడం వల్ల అమెరికాలో ఒక్కసారిగా మందుల రేట్లు పెరిగిపోతాయి. దీంతో వీటిపై ఆధారపడే అమెరికన్లకు భారమవుతుంది. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసే అవకాశం ఉంది. ఫార్మాస్యూటికల్స్ పై ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ పై అధికంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 20% వాటా హైదరాబాద్దే. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరవిందో ఫార్మా, భారత్ బయోటెక్, నాట్కో ఫార్మా, హెటిరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలున్నాయి. ట్రంప్ టారిఫ్ పెంపు నిర్ణయం ప్రభావం ఈ కంపెనీలపైన పడే అవకాశం ఉందంటారు నిపుణులు. 25% టారిఫ్ ప్రభావం టెక్స్టైల్స్, గార్మెంట్స్ ఎగుమతులపై కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. 2024లో మన దేశం నుంచి అమెరికాకు $22 బిలియన్ విలువైన గార్మెంట్స్, జ్యువెలరీ ఎగుమతయ్యాయి. భారతీయ రెడీమేడ్ దుస్తులకు అమెరికాలో డిమాండ్ ఎక్కువే. ఇప్పటిదాకా వీటిపై 6 నుంచి 9% ట్యాక్సులు మాత్రమే ఉన్నాయి. 25% టారిఫ్ వల్ల 31% నుంచి 34% ధరలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా ధరలు పెరిగితే అప్పుడు అమెరికన్లకు భారంగా మారుతుంది. ఫలితంగా వాళ్లు తక్కువ రేటుకు దొరికే ఇతర బ్రాండ్లు, ఇతర దేశాల దుస్తులపై ఆసక్తి చూపొచ్చు. చివరికి దీని ప్రభావం భారతీయ ఉత్పత్తుల ఆర్డర్లపై తీవ్రంగా పడుతుందంటారు నిపుణులు. అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఉత్పత్తుల్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా కీలక భాగమే. గతేడాది మన దేశం నుంచి అమెరికాకు $10 బిలియన్ విలువైన నగలు, జెమ్స్ ఎగుమతయ్యాయి. ఇప్పుడు టారిఫ్ దెబ్బకు వీటి ఎక్స్పోర్ట్స్ పై ప్రభావం పడనుంది. ట్రంప్ టారిఫ్ పెంపు నిర్ణయం మన దేశంలోని చాలా ఉత్పత్తులపై పడనుంది. వాటిలో కీలకమైనవి వ్యవసాయ, మరైన్ ఉత్పత్తులు. మన దేశం నుంచి అమెరికాకు రొయ్యలు, ఫ్రీజ్ చేసిన చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వీటి విలువ దాదాపు $2.5 బిలియన్ నుంచి $2.6 బిలియన్ ఉంది. మన దేశానికి చెందిన బాస్మతి బియ్యం ఎక్కువగా అమెరికాకు ఎగుమతవుతుంది. అక్కడ స్థిరపడిన భారతీయులు ఎక్కువగా ఈ బియ్యాన్నే ఉపయోగిస్తుంటారు. బాస్మతి బియ్యంతో పాటు బాస్మతీయేతర బియ్యానికి కూడా బాగా డిమాండ్ ఉంది. అమెరికా మార్కెట్లో భారతీయ బియ్యం వ్యాపారం దాదాపు $400 మిలియన్ నుంచి $600 మిలియన్ అంచనా. అమెరికాకు భారతీయ ఎగుమతుల్లో ముఖ్యమైనవి మసాలా దినుసులు. అమెరికాలో మన మసాలా దినుసుల బిజినెస్ దాదాపు $600 మిలియన్ నుంచి $650 మిలియన్ వరకు ఉంటుంది. ఇక నెయ్యి వ్యాపారం దాదాపు $150 మిలియన్.
స్నాక్, ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ విలువ 100 నుంచి 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. కూరగాయలు, పండ్ల బిజినెస్ దాదాపు 600 మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అలాగే పప్పుల మార్కెట్ కూడా పెద్దదే. వీటి ఎగుమతుల విలువ దాదాపు 200 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్ డాలర్లు. ఇన్నాళ్ళు 10% టారిఫ్తో ధరలు తక్కువగా ఉన్నా ఇప్పుడు 25% టారిఫ్ వల్ల అమాంతం పెరిగే అవకాశం ఉంది. దీంతో అమెరికన్లు ధరలు తక్కువగా ఉండే ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే భారతీయ రైతులు, వ్యాపారులకు నష్టాలు తప్పకపోవచ్చు. భారతదేశం నుంచి అమెరికాకు ఆటోమొబైల్ విడిభాగాలు ఎగుమతవుతున్నాయి. అమెరికాలోని భారత్ ఫోర్జ్, సోనా, బిఎల్డబ్ల్యూ వంటి తయారీ సంస్థలు వీటి వల్ల 30 నుంచి 40% ఆదాయం పొందుతున్నాయి. వీటికి ఎఫెక్ట్ తప్పకపోవచ్చు. వీటితో పాటు సోలార్ ఎక్విప్మెంట్ కు నష్టం పొంచి ఉందంటారు నిపుణులు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఐఫోన్లు అమెరికాకు ఎగుమతవుతుంటాయి. ప్రస్తుతం ట్యాక్స్ నుంచి వీటికి మినహాయింపు ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. ఎందుకంటే చట్టంలోని సెక్షన్ 232 సమీక్షలో ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. భారతదేశానికి రష్యాతో చిరకాల మిత్రత్వం ఉంది. దాన్ని మోదీ సర్కార్ కంటిన్యూ చేస్తోంది. ఈ స్నేహ సంబంధాల వల్లనే పుతిన్, మోదీ రష్యా పర్యటనలో క్రూడ్ ఆయిల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఇప్పుడిదే కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం క్రూడ్ ఆయిల్ కొనుగోలులో 36% రష్యా నుంచే కొనుగోలు చేసింది. ఇంకోవైపు రష్యా నుంచి రక్షణ రంగ ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తోంది. ఇదే ఇప్పుడు ట్రంప్ కు కడుపు మంటగా మారింది. దీన్ని కోట్ చేసిన ట్రంప్ రష్యాతో భారత్ ఏ వ్యాపారం చేసుకున్నా తనకు సంబంధం లేదంటూనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా, భారత్లు కలిసి కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోవచ్చని ట్రంప్ ఎద్దేవా చేశారు. మరి ట్రంప్ ఈ స్థాయిలో ఎందుకు రెచ్చిపోయారు? ఎందుకంటే భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం 2 దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు 5 సార్లు చర్చలు జరిపారు. గత వారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. 6వసారి చర్చల కోసం ఆగస్టు 25న అమెరికా టీం భారత్కు రానుంది. భారత్ను దారికి తెచ్చుకోవాలనే వ్యూహంతో ట్రంప్ టారిఫ్లు పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్పై తీవ్రమైన ఒత్తిడి పెంచి తమ ఉత్పత్తులపై భారత్ పెంచిన టారిఫ్ను తగ్గించుకోవాలనేది ట్రంప్ ఎత్తుగడగా కనిపిస్తోందంటారు. దీనిపై మన కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భారత్పై ఆగస్టు 7 నుంచి అమలు కానున్న ట్రంప్ టారిఫ్ విధానం మార్కెట్పై ఎటువంటి ప్రభావం చూపనుంది? వచ్చే వారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు ఏవి? ఏ సెక్టార్ స్టాక్స్ పై ఫోకస్ పెట్టాలి? మార్కెట్లో సందడి చేస్తున్న ఐపీఓ లైఫ్ వెల్త్ మిల్స్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ మీద ఈ ట్రంప్ టారిఫ్ సునామీ అనేది ప్రభావితం చూపిస్తుంది. కానీ మార్కెట్స్ చాలా మెచ్యూర్డ్గా ఇనిషియల్గా ఈ అన్ఎక్స్పెక్టెడ్ టారిఫ్స్ని అనౌన్స్ చేసినప్పుడు మార్కెట్లో ఒక నీజర్క్ రియాక్షన్ అనేది చూసాం. కానీ గ్రాడ్యువల్గా మార్కెట్ ఈ న్యూస్ని డిస్కౌంట్ చేసుకుని మార్కెట్స్ తిరిగి పుంజుకోవటం అనేది ఒక ప్రధాన అంశం కింద మనం మార్కెట్లో చూడాలి. ప్రస్తుతం మార్కెట్లో లిక్విడిటీ అనేది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి, రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండటంతో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్లో సెల్లింగ్ చేసినప్పటికీ మార్కెట్స్ స్ట్రాంగ్గా 25,000 లెవెల్కి దిగువగా సస్టైన్ అవడం అనేది ప్రధానంగా ఇంపార్టెంట్ అంశం కింద ఈ మార్కెట్స్లో మనం చూడాలి. ఓవరాల్గా అయితే ఇండియన్ మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ మార్పు చేసే నిర్ణయాలు, టారిఫ్ నిర్ణయాలు ఇండియన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద ఏ రకంగా ప్రభావితం చూపిస్తాయి, ఏ కంపెనీస్ మీద ఎంత ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ షీట్స్ మీద, రెవెన్యూస్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది క్వాంటిఫై చేయటం మీడియం టు షార్ట్ టర్మ్లో చాలా కష్టం. కానీ ఓవరాల్గా ఎకానమీ కనుక చూసినట్లయితే ఎకానమీ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించడానికి ప్రభావితం చూపించడం పెద్దగా లేదు ఓవరాల్గా ఎకానమీ మీద. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ అనేది చాలా వరకు డొమెస్టిక్ సెంట్రిక్ ఎకానమీ. మన డిపెండెన్సీ ఆన్ ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ, దట్ టు లిమిటెడ్ టు ఫార్మా అండ్ ఆల్సో ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించి మన ఎక్స్పోర్ట్స్ అనేవి, మన ఓవర్సీస్ రెవెన్యూ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రధానంగా మన యొక్క ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది చాలా తక్కువగా ఉండటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే మార్కెట్లో
కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఈ టారిఫ్ ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుందో మనం ఇంకా వేచి చూడాల్సిన అంశం కింద చూడాలి. ప్రస్తుతం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఎర్నింగ్ సీజన్ ప్రస్తుతం నడుస్తూ వస్తుంది. చాలా స్పెసిఫిక్గా స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ కానీ లేకపోతే హెచ్యుఎల్ కానీ ఇటువంటి స్టాక్స్లో మనం మంచి రిజల్ట్స్ చూడటం మనం చూస్తున్నాం. ఎర్నింగ్ సీజన్ కన్నా చూసినట్లయితే లార్జ్ క్యాప్లో చాలా మిక్స్డ్గా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా ఎర్నింగ్ సీజన్ అనేది చాలా పాజిటివ్గానే ఎర్నింగ్ సీజన్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అందుకే మనం చూస్తే కనుక లాస్ట్ 1 yearలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ చూపించి లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎర్నింగ్ సీజన్ అనేది మార్కెట్ని ఇంకా ఎంతూజియాజం అంటే ఒక పాజిటివ్ టెరిటరీలోకి ఈ ఎర్నింగ్ సీజన్ ఇంకా లాగట్లేదు. ప్రస్తుతానికైతే లిక్విడిటీ అనేది ప్రస్తుతం మార్కెట్లని డ్రైవ్ చేస్తుంది. ఒకవైపు మనకి ఐపీఓస్ కూడా స్టార్ట్ అవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఒక ప్రధాన ఐపీఓ కింద చూడాలి. 5 times ఆల్రెడీ శుక్రవారానికి ఈ ఐపీఓ సబ్స్క్రైబ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ 2 లిస్టెడ్ స్టాక్స్ ఈ డిపాజిటరీ రంగంలో ప్రస్తుతం ఉండబోతున్నాయి. ఇండియాలో ఈక్విటీ మార్కెట్ పెనిట్రేషన్ తక్కువ కాబట్టి లాంగ్ టర్మ్లో ఈ కంపెనీకి ప్రాస్పెక్ట్స్ బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఐపీఓ అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు, లేదు లాంగ్ టర్మ్లో స్టాక్కి లిస్టింగ్ అయిన తర్వాత డిప్స్లో బై చేయాలన్నా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియాలో ఉండేటువంటి ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. మీడియం టు లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇన్వెస్టర్స్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓలో లిస్టింగ్ కనుక షేర్స్ కనుక అలొకేట్ కాకపోతే లిస్టింగ్ తర్వాత ఏమైనా డిప్ వచ్చినా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇన్వెస్ట్ చేయదగ్గ స్టాక్ కిందనే ఎన్ఎస్డిఎల్ని పరిగణించాలి. ఓవరాల్గా అయితే మార్కెట్స్ కనుక 25,000 దిగువగా ఎంతకాలం ఉంటాయో మార్కెట్లో సస్టైన్డ్ వీక్నెస్ అనేది మార్కెట్ చూపించడానికి అవకాశం ఉంది. సో ఒకసారి 25,000 లెవెల్ కనుక మార్కెట్ పైకి వెళ్ళినట్లయితే మార్కెట్ యొక్క మీడియం టు షార్ట్ టర్మ్ టెరిటరీ అండ్ డైరెక్షన్ అనేది పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇండియన్ మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటున్నాయి. ఈ టారిఫ్ యొక్క న్యూస్ అనేది మార్కెట్ని ఎక్కువగా డామినేట్ చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని ఉన్నారో 2-3 హొరైజన్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ఎవ్రీ డిప్లో స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఈ టారిఫ్స్ యొక్క ప్రభావం అనేది జెమ్స్ అండ్ జ్యువెలరీస్, కొంతవరకు ఫార్మా మీద అయితే మనం చూడాలి ఎంతవరకు ఇంపాక్ట్ అనేది ఉండబోతుందో. జెమ్స్ అండ్ జ్యువెలరీస్ మీద అయితే డెఫినెట్గా ఈ టారిఫ్స్ యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది. అంతేకాకుండా టెక్స్టైల్, ఆటో కాంపోనెంట్స్ ఈ 2 సెక్టర్స్ కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ కింద ప్రస్తుతం మనం ఈ టారిఫ్ మూలాన చూడాలి. ఓవరాల్గా అయితే మార్కెట్స్లో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కొనసాగడానికి అవకాశం క్లియర్ కట్గా కనపడుతుంది. ఇది ఈ వారం టీవీ5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.